వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఈ సమయంలో ప్రభువా మరి తండ్రి ప్రభువా నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటుండగా ప్రభువా తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా వివరిస్తున్నటువంటి అన్నను ప్రభువా మరి తండ్రి ప్రభువా అయ్యా మాకు ప్రభువా మరింతగా ప్రభువా మరి ప్రభువా మేము నేర్చుకోగలిగినట్లుగా ప్రభువా అయ్యా మరి తండ్రి ప్రభువా చక్కటి విషయాలు మాకు చెప్పినట్లుగా ప్రభువా నీ కృపను అనుగ్రహించండి. మేము కూడా ప్రభువా ఇంకనూ ప్రభువా నీ ఎందుకు జ్ఞానం కలిగిన వారమే నీ సత్యాన్ని తెలుసుకుంటూ ప్రభువా ఇతరులకు ఆ సత్యాన్ని చెప్పగలిగే వారిగా మేము కూడా ప్రభువా జీవించగలుగుటకు సహాయం దయచేయమని మా జీవితంలో ప్రభావ మరింతగా మేము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలిగే భాగ్యం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే. పోయిన వారం మనము పరిశుద్ధాత్మని గురించిన కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మని ఎందుకు తెలుసుకోవాలి అన్న విషయము చూసుకుంటూ వచ్చాం. ఒక్క నిమిషం. ఓకే. దేవుని తెలుసుకోవడం అనేది మన గొప్ప భాగ్యము. దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు కాబట్టి మనము దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ఎటువంటి గందరగోళం లేదు. బైబిల్ చాలా స్పష్టత ఇచ్చింది. ఏమిటి అంటే బైబిల్ వివరిస్తున్న దేవుడు, బైబిల్ బోధిస్తున్న దేవుడు ఒక వ్యక్తి. ఆయనలో వ్యక్తిత్వం ఉంది. నిజానికి ఆయనకు వ్యక్తిత్వం ఉంది కాబట్టి మనకు కూడా వ్యక్తిత్వం ఉంది. మనము ఆయన స్వరూపము లేకపోతే ఆయన స్వభావంలో సృష్టింపబడిన వారము. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వాన్ని తిరస్కరించేవారు సాధారణంగా ఆయన దైవత్వాన్ని కూడా తిరస్కరిస్తారు. ఓకే, మనం మానవత్వం గురించి మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. మానవత్వానికి వ్యక్తిత్వానికి తేడా ఏమిటి? మానవుడు అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఒక రూపము, ఒక శరీరము, రక్తము, కొన్ని అవయవాలు, తర్వాత మానవుల్లో ఉన్న వ్యక్తిత్వము, ఆయన కోపము, ఆయన ప్రేమించడము, క్షమించడము, ఆయన యొక్క అసహించుకునే విధానము, ఆయన మాట్లాడే విధానము, ఏడ్చే విధానము, ఆయన ఎమోషన్స్, భావోద్రేకాలు, ఇవన్నీ కూడా ఈ మానవునిలో ఉండే వ్యక్తిత్వాలు. ఈ రెండాటిలో కొంచెం నేను డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నాను. మనం వ్యక్తిత్వం గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మానవత్వాన్ని గురించి మనం మాట్లాడటం లేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే నేను కూడా ఆలోచిస్తున్నాను, ఎవరిని మనం వ్యక్తి అని పిలుస్తాము అంటే, ఎవరైనా చనిపోయిన తర్వాత మనం ఏం చూస్తాము అంటే చనిపోయిన వ్యక్తి అక్కడ లేరు. ఆయన శరీరం అక్కడే ఉంది, ఆయన రక్త మాంసములు అక్కడే ఉన్నాయి, ఆయన గుండెకాయ, ఆయన హృదయము అక్కడే ఉంది, ఆ నరాలు అక్కడ ఉన్నాయి, కళ్ళు అక్కడ ఉన్నాయి. మరి ఏమయ్యాడు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి తిరిగి లేచాడు. ఒకవేళ దేవుని దగ్గర ఉన్నాడు అనుకుంటే కనుక, ప్రభు సన్నిధిలో ఉన్నాడు అనుకుంటే కనుక వ్యక్తి మాత్రం వెళ్ళాడు. ఇప్పుడు వ్యక్తి వెళ్ళాడు అంటే ఎవరు వెళ్ళారు? శరీరం వెళ్ళలేదు. రక్త మాంసాలు. ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు? ఆత్మ. ఆత్మ. దాని గురించి మనం తర్వాత చదివినప్పుడు చూస్తాం. ఆత్మ వెళ్తుందా, మనసు వెళ్తుందా, ఎవరు వెళ్తారు అనేది. ఒక వ్యక్తి ఆత్మస్వరూపులో లేకపోతే మహిమా స్వరూపంలో ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయనకి మాట్లాడగలడు, ఆయన స్పందించగలడు, ఆయన చూడగలుగుతాడు, వినగలుగుతాడు. ఇక్కడ లేడు. ఆయన చూచే చెవులు లేవు, వినే చెవులు లేవు, ఆయన చూచే కళ్ళు, ఆయనకు వినే చెవులు లేవు, ఆయనకు చూచే కళ్ళు లేవు, వాసన చూడడానికి ముక్కు లేదు. మరి ఏంటయ్యా ఆత్మీయంగా జరుగుతుందంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆత్మీయత అని మనం అనేటప్పటికీ శారీరకానికి లేకపోతే ఈ మెటీరియల్ వరల్డ్ వేరు, ఈ ఆత్మీయమైన లోకం వేరు. ఈ డిఫరెన్షియేషన్ కొంచెం అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా చూస్తే కనుక దాని యొక్క వేవ్ లెంత్స్ని బట్టి, లైట్ ఏ వేవ్ లెంత్లో వస్తుందో దాన్ని బట్టి, ఆ రిఫ్లెక్షన్స్ బట్టి మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా వినాలి అంటే కనుక శబ్ద తరంగాలుగా వస్తూ ఉంటే ఆ తరంగాలు మన చెవి లోపల తగిలినప్పుడు వాటిని విని వాటిని బట్టి మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ శారీరకంగా ఈ భూమి మీద జరుగుతున్న విషయాలు. పరలోకానికి వెళ్ళినప్పటికీ లేకపోతే ఆత్మీయమైన విషయాలకు వచ్చినప్పటికీ అవి ఎలా జరుగుతాయి అనేది మనకి ఇంకా తెలియదు. మేబీ పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన యొక్క పరలోకపు సృష్టిని చూసి మనం మురిసిపోతూ మరలా అక్కడ కూడా మనం కూర్చుని రీసెర్చ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మేము. కానీ ప్రస్తుతానికి
మనకి ఆ విషయాలు క్లియర్గా తెలియదు. ఓకే, అలా తెలియనప్పుడు ఈ మాటలు, ఒక వ్యక్తి మాట్లాడటము, ఒక వ్యక్తి చూడడము, ఒక వ్యక్తి ప్రతిస్పందించడం అనేది మనకు అర్థమయ్యే భాషలో చెప్పబడింది. అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి ప్రభు సన్నిధిలో ఉంటాయి కనుక మనం చూసాం, బైబిల్లో కూడా చాలా దాఖలు చూసాం. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ లాజరు మాట్లాడుతున్నాడు, ధనవంతుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ శరీరం ఇక్కడే ఉంది కదా, వాళ్ళ శరీరం ఇక్కడే ఉండి కుళ్ళిపోయింది కదా, వారి చెవులు, వారి కళ్ళు, వారి ముక్కు, స్పర్శించే విధానం ఇవన్నీ కుళ్ళిపోయినాయి, కానీ వారి యొక్క వ్యక్తిత్వం చచ్చిపోలేదు. ఏంటి ఆ వ్యక్తిత్వం అంటే వారి యొక్క స్వభావం, వారి యొక్క క్యారెక్టర్, ఇందాక అని చెప్పినట్లుగా వారి యొక్క ఆ, స్వభావం లేకపోతే క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ని బట్టి వారు మాట్లాడగలిగే ఆ, ఆ, శక్తి వరకు ఉంది, చూడగలిగే శక్తి వరకు ఉంది, వారు స్వతహాగా ఆలోచించగలిగే శక్తి వరకు ఉంది. ఈ విషయానికి వచ్చినప్పటికీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక కేవలము చూసి వింటే సరిపోదు, స్వతహాగా కూడా ఆలోచించాలి. రోబోట్స్ చూస్తాయి, రోబోట్స్ వినగలుగుతాయి, వాటిల్లో కొన్ని అల్గారిథమ్స్ ద్వారా ఆ రియాక్షన్స్ కూడా చేయగలుగుతాయి, కానీ స్వతహాగా ఆలోచించే శక్తి వాటికి లేవు. అందుకు వాటిని వ్యక్తిత్వాల్లో మనము చేర్చాం. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్ముడు అది ఇది కాడు, ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ అని అనినప్పుడు అది లేకపోతే ఇది కాదు, ఆయన ఒక వ్యక్తి. ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలాగే మనకి పరిచయం చేశాడు. మీరు జ్ఞాపకం ఉందో లేదో, యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే కనుక ఏమని ఆయన పరిచయం చేశాడో చూస్తే కనుక, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఉమ్, అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆ, సర్వపక్షంలోనికి నడిపించును. ఆ, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వే- పర్లేదు. వేటిని వినును ఆ. వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఓకే, అయితే ఆయన ఇక్కడ దేవుడు పరిచయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మని ఆయన అని పరిచయం చేస్తున్నాడు. యేసు ప్రభువు ఇంకొక వ్యక్తిని మనకి పరిచయం చేస్తున్నాడు, ఆయనని ఆయన అని సంబోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇవన్నీ విషయాలు మీలో కొంతమంది చాలా మంది రాశారు, నేను జస్ట్ రిపీట్ చేయబోతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుంది అంటే, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ ఆత్మ యొక్క మనస్సు ఏంటో మనం తెలుసుకొనగలుగుతాం అన్న విషయం మాట్లాడుతూ, ఆత్మకి తనకంటూ ఒక మనస్సాక్షి ఉంది, తన సొంతంగా ఆయన ఆలోచించగలుగుతాడు. ఎవరో చెప్పిన అల్గారిథమ్స్ బట్టి రోబోట్ లా కాదు, కానీ తనకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆయన మానవుని వలె మాట్లాడతాడు, మనలాగే బోధిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు ఇప్పుడే మనం చూసాం. ఆయన వచ్చినప్పుడు అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. ఆయన నా యేసు వాటిలోనివి మాటలను తీసుకుని అవి మీకు తెలియజేస్తాడు. కాబట్టి ఏమవుతుంది? నన్ను మహిమపరచును. ఆయన యేసుని మహిమపరుస్తాడు. ఎవరో పరిశుద్ధాత్ముడు యేసుని మహిమపరుస్తాడు అని చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. సో ఇక్కడ చెప్తూ ఉన్నది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండేవాడు కదా, మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. 10వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 19వ వచనము చూద్దాం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు. ఆలోచిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వచ్చి
మాట్లాడుతున్నాడు స్పష్టంగా. పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు, ఇదిగో ముగ్గురు మనుషులు నేను వెతుకుచున్నారు కొర్నేలి విషయంలో. ఇది మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంచెం విచిత్రమైంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఎవరికి వినబడుతూ ఉన్నాయి ఇక్కడ? అక్కడున్న పేతురు పేతురికి వినబడుతూ ఉన్నాయి. సో ఇందాక మనం అనుకున్న శబ్ద తరంగాలు. సో పరిశుద్ధాత్ముడు పేతురికి వినబడే శబ్ద తరంగాల్లో మాట్లాడాడు, లేకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు పేతురికి పేతురికి వినబడేటట్లుగా పేతురు యొక్క చెవుల్లో కొంచెం విచిత్రమైన సన్నివేశాలు జరిగి దేవుడు ఒక అద్భుతం చేసి ఆ మాటలు ఆత్మీయమైన శబ్ద తరంగాలు వినబడేట్లు చేశాడు. మనకు తెలియదు, కానీ ఇది చాలా లోతైన విషయాలు. ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు శబ్ద తరంగాల్లాగా వచ్చిందా, లేకపోతే పేతురు వింటున్నప్పుడు ఆ ఆత్మీయమైన తరంగాల్ని వినగలిగేటట్లు దేవుడు అద్భుతం చేశాడు. ఏదైనప్పటికీ ఇక్కడ ఆత్మ మాట్లాడుతూ ఉంటే మానవుడు వింటూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్ముడు మాట్లాడే వ్యక్తి, బోధించే వ్యక్తి. అది కూడా ఒక వ్యక్తితో, ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు, ఒక గురువు గారు మాట్లాడినట్లు, ఒక అన్న, ఒక తమ్ముడు మాట్లాడినట్లుగా ఇక్కడ స్పష్టముగా పేతురుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయనకంటూ సొంతంగా ఆలోచించుకునే కెపాసిటీ ఉండే, సొంతంగా ఆలోచిస్తాడు, సొంతంగా పనులు చేయగలుగుతాడు. బలవంతం ఏమీ లేదు, లేకపోతే ఎవరో చెప్పిన మాటలనే ఆయన వల్లించడం కాదు, కానీ ఆయనకంటూ స్వచిత్తము అనేది ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి ఇష్టాన్ని బట్టి ఇస్తూ ఉన్నాడు వరాలు? ఇక్కడ వరాల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఎవరి ఇష్టం మీద ఇస్తూ ఉన్నాడు వరాలు? ఆయన చొప్పున, ఆయన చిత్తము అంటే ఆయన ఇష్టం చొప్పున. పరిశుద్ధాత్ముడు తన ఇష్టం చొప్పున వరాలు ఇస్తున్నాడు. ఎవరో ఆశపడ్డారని, లేకపోతే ఎక్కడో ఏదో ఎవరికో కావాలని కాదు, కానీ ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు, అంతే. ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఇవ్వడు. ఆయన చిత్త ప్రకారము ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. సో పరిశుద్ధాత్ముడు తనంతట తానే, ఓకే ఈ వ్యక్తికి నేను బోధించే వరం ఇస్తాను, ఓకే ఈ వ్యక్తికి నేను భాషలకు అర్థాలు చెప్పే వరాన్ని ఇస్తాను, ఈ వ్యక్తికి నేను వాక్యం రాసే వరాన్ని ఇస్తానని చెప్పి కొంతమందిని ఏర్పరచుకుని, అపోస్తలుల కింద ఏర్పరచుకుని, కొంతమంది ప్రవక్తల కింద ఏర్పరచుకుని, కొంతమంది అద్భుతాలు చేయవారి కింద ఏర్పరచుకుని, కొంతమంది స్వస్థతలు చేయవారి కింద పరిశుద్ధాత్ముడు తన చిత్త ప్రకారము ఏర్పరచుకుంటూ ఉన్నాడు. వచనంలో, అయితే దేవుడు అవయవంలో ప్రతి దాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాను. దేవుడు తన ఇష్టం వచ్చినట్లు శరీరంలో ఏ విధంగా అయితే ప్రతిదాన్ని అమర్చాడో, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు సంఘములో సంఘ సభ్యులకు వరాలని తన ఇష్టం వచ్చినట్లుగా ఇస్తాడు. ఎవరో ప్రోద్బలాన్ని బట్టి కాదు, ఎవరో చెప్పడాన్ని బట్టి, తన ఇష్ట ప్రకారం ఇస్తూ ఉంటాడు. దాని అర్థం ఏమిటి అంటే, ఆయనకు మనస్సు ఉంది, ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ మనస్సులో ఆయన అనుకుని ఆయన ఇస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15:26 ఆయన తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితో అనగా వాక్యంతో ఐక్యముగా పనులు చేయాలని ఎంచుకున్నాడు. 15:26 యోహాను సువార్త 15:26 తండ్రి వద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయనకంటూ సొంత ఆలోచనలు ఉన్నాయి, సొంత చిత్తం ఉంది, ఆయన ఇష్టం ఉంది. అయితే ఆయన వచ్చి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడట? దేవుని గురించి, యేసుని గురించి సాక్ష్యం ఇస్తాడని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోకి నడిపించాలి అంటే, ఈ ఉత్తరవాది ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని బట్టి సర్వసత్యంలోనికి మనల్ని అందరినీ నడిపించబోతూ ఉన్నాడు అన్న విషయం ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అర్థం చేసుకోవాలి, ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది,
కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన వచ్చినప్పుడు నా గురించి ప్రకటించబోతున్నాడు, నా గురించి సాక్ష్యం ఇస్తాను అంటున్నప్పుడు ఇది పరిశుద్ధాత్ముడికి రూల్స్ యేసుప్రభు పెట్టట్లేదు, కానీ పరిశుద్ధాత్ముడు చేయబోతూ ఉన్నాడు తన ఇష్ట ప్రకారము నన్ను గణపరచడానికి, నా గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు తన ఇష్ట ప్రకారం వస్తూ ఉన్నాడు, కానీ నా గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నట్లుగా గ్రంథం అంతా చూడండి మనకు అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనలో భావోద్రేకాలు కూడా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అర్థమయ్యే బాటల్లోని ఈ పదాలు రాయబడ్డాయి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడు అంటే పరిశుద్ధాత్మను దుఃఖపడగలడు. యేసు ప్రభు కొన్ని ప్రాంతాలను చూసినప్పుడు అయ్యో ఖురాజీనా, అయ్యో బెత్సేదా అని చెప్పి అంగలార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు అనేక సార్లు ఇశ్రాయేలు విషయంలో అంగలార్చినట్లుగా ఇర్మియా గ్రంథంలో, విలాప వాక్యాల గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. అలాగే ప్రవక్తల గ్రంథాల్లో కూడా చూడగలుగుతాం. ఎన్నాళ్ళు కోడి తన పిల్లలను దరి చేర్చుకున్నట్లు మీ కొరకు నేను చూస్తూ ఉండాలి అని చెప్పి తండ్రి కూడా పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ఇప్పుడు క్రైస్తవుల యొక్క బ్రతుకును బట్టి, క్రైస్తవుల యొక్క విధేయతను బట్టి ఆయన కూడా దుఃఖపడడానికి అవకాశం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఇది ఇంకా విచిత్రంగా కనబడుతూ ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చాలా మందికి కంఠోపాతంగా వచ్చిన వాక్యం ఇది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. సో ఆత్మ చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అంటే మనము బలహీనంగా ఉన్నాము అన్న విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. సో ఆత్మకు మనస్సు ఉంది కాబట్టి మనసులో ఆయన గ్రహించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన రియాక్ట్ అవుతూ ఉన్నాడు. భావోద్రేకాల ద్వారా ఆయన రియాక్ట్ కూడా అవుతూ ఉన్నాడు. ఒక సన్నివేశాన్ని చూశాడు. ఓకే, ఈ సందర్భంలో ప్రజల యొక్క బలహీనతను, విశ్వాసుల యొక్క బలహీనతను చూసి ఇప్పుడు ఆ బలహీనతలకు రియాక్షన్ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేసాడు. ఇప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆత్మ ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ఉచ్చరింప సఖ్యం కాని మాటలు? మనకి. మనం ఉచ్చరించలేము, కానీ పరిశుద్ధాత్ముడు స్పష్టంగా పలకగలడు. ఆయన ఏమి నత్తోడు కాదు మనకలాగా, ఆయనకేమి నోరు తిరక్క కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఉచ్చరింప సఖ్యము కాని మూలిగలతో అంటే మనం ఉచ్చరింపడానికి సఖ్యము కాని మాటలు. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న మనము సడన్ గా కేరళ వాళ్ళు మాట్లాడితే ఆ మాటలు మనల్ని వల్లించమంటే వల్లించలేము. చైనా వాళ్ళు భాషను వల్లించమంటే వల్లించలేము. మనం ఉచ్చరింప సఖ్యం కాని మాటలలాగా ఉంటాయి, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వాటిని వల్లించగలుగుతాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే ఆత్మ మాట్లాడగలుగుతాడు, కానీ మనము వాటిని ఉచ్చరింప సఖ్యమే కాదు. మనం వాటిని ప్రయత్నించాం, మనకి రానే రాదు. సో ఈ ప్రార్థన ఎవరు చేస్తూ ఉన్నారు? మన పక్షముగా విజ్ఞాపన ఎవరు చేస్తూ ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రార్థన చేయడం మనకు రాదు కాబట్టి ఏ విధంగా పదాలను సమకూర్చాలి, దేని గురించి ఫోకస్ చేయాలి, ఏ విధంగా తండ్రిని గణపరచాలి, ఏ విధంగా మన అవసరతలను మనం అడగాలి అన్న విషయం మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్ముడు తానే మన తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తే ఆయన వ్యక్తిత్వాన్ని చూడకుండా ఉండగలుగుతామా? ఇప్పుడు ఈ సందర్భాలన్నీ చూసిన తర్వాత ఆయన శక్తిలా కనబడుతున్నాడా, ఒక వ్యక్తిలా కనబడుతూ ఉన్నాడా? వ్యక్తిలా కనబడుతున్నాడు. సో అయితే ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న ఉంది. ఎంతకాలం క్రితం పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిలాగా చూసావు నీవు? మీరు ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని నెలల క్రితం పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిలాగా అనుభవించారు? ఈ రోజు కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలు చూస్తాం తర్వాత. ఆయనను ఒక వ్యక్తిలాగా అనుభవిస్తూ ఉన్నారా, లేకపోతే ఒక ప్రభావం లాగా, ఒక శక్తిలాగా అనుభవిస్తూ ఉన్నారా? కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో మన చుట్టూ పరిశుద్ధాత్మను ఆవరించి ఉన్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అనగానే వ్యక్తి కాదు, ఒక ఆవరించే ఒక గాలి, ఒక ఆవరించే ఒక అట్మాస్ఫియర్. వాళ్ళ దృష్టిలో అదే. చక్కగా ఎవరో రాక్ గిటారు, డ్రమ్స్ చక్కగా వాయిస్తూ ఉంటే ఇదిగో ఆత్మీయమైన వాతావరణం వచ్చేసింది అంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ వాతావరణం వచ్చింది అని. అది ఎంతవరకు రైటు? పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయితే వాతావరణాన్ని చూసి పరిశుద్ధాత్ముడు ఎందుకు ఫీల్ అవుతాం మనం? నీకు అర్థమవుతున్నాయి కదా నా మాటలు? అవుతున్నాయి.
అపోస్తుల కార్యాల్లో జరిగిన సన్నివేశాన్ని చూసినప్పటికీ అక్కడ భావోద్రేకాలు కనబడుతూ ఉంటాయి. లేకపోతే ఆ, మనం దీని గురించి కూడా తర్వాత చాలా విషయాలను స్కిప్ చేస్తున్నాం. ఓన్లీ వ్యక్తినే మనం ఫోకస్ చేస్తున్నాం. చాలా స్లోగా మనం వెళ్తాం పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవడానికి. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వాడు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండింది. అంతేగాని ఆత్మతో నిండింది అనలేదు అక్కడ. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు వచ్చి వారి మీద వ్రాలాయి. అప్పుడు కూడా పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన లేదు. ఇప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ ముందున్న ఈ 2-3 వచనాలను బట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని కాదు. 4వ వచనంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని ఇచ్చిన కొలది. సో ముందు 3 వచనాల్లో అట్మాస్ఫియర్ చక్కగా గాలేసి మంచిగా డ్రమ్స్ కొట్టి మంచిగా మ్యూజిక్ వచ్చిననే చక్కగా మంచి స్వరంతో ఎవరైనా పాటలు పాడిన పరిశుద్ధాత్మ వచ్చేసాడని ఫీల్ అయితే ఆయన వ్యక్తి అన్న విషయం మర్చిపోయారు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, వారు పరిశుద్ధాత్మను నిండిన వారే ఆ ఆత్మ వారికి ఆ వాక్శక్తిని, అంటే ఒక ఆయన వచ్చి వాక్శక్తి ఇవ్వడాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా 8వ అధ్యాయం చూసినట్లయితే కనుక రోమిలికి రాసిన పత్రిక, లేకపోతే ఇందాక చూసిన వచనాలు యోహాను సువార్త 16వ అధ్యాయం కానీ, అపోస్తుల కార్యాల 10వ అధ్యాయం కానీ, యోహాను సువార్త 15వ అధ్యాయం కానీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కానీ, ఇవన్నీ చూస్తే కనుక మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. అదొచ్చింది, ఇదొచ్చింది, ఆడొచ్చాడు కాదు, ఆయన వచ్చాడు. ఆయన వస్తే ఏంటి ఆయన రావడం? ఆయన వ్యక్తిత్వం రావాలి, ఆయన స్వభావం రావాలి. అప్పుడు మనం చెప్పగలుగుతాం పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని. అంతేగాని బలంగా వీచే గాలులను బట్టి కాదు. బలంగా వీచే గాలుల మధ్యలో పరిశుద్ధాత్ముడు రాడు అని నేను చెప్పటం లేదు, కానీ అది సైన్స్ మాత్రమే. ఆ వచ్చిన వెంటనే దేవుడు వచ్చాడు అని అనుకోవడం భ్రమ. ఎందుకు అంటే ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయన వ్యక్తిలా చూడడం మనం మర్చిపోకూడదు. ఓకే, పరిశుద్ధాత్మని దేవుని ఒక వ్యక్తిలాగా శిష్యులు అనుభవించారు. ఈ విషయం మనం చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వ్యక్తిలాగా శిష్యులు అనుభవించారు. నేను కొన్ని ఉదాహరణలు మీకు తీసుకొస్తాను. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 28వ వచనం. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అది ఫస్ట్ టైం అని అలాగా జరిగిందా? ఏంటి ఇక్కడ పెంతెకొస్తు రోజు ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి అయితే పావురం ఆకారంలో వచ్చినట్టునే ఉంటది. ఇక్కడ ఎలా ఉంటది? అంటే ఏంటి డిఫరెన్స్? రావడం అనా? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన వాతావరణం వచ్చింది. ఓకే, బైబిల్ ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అద్భుతమైన వాతావరణం ఉంటదని కానీ, లేకపోతే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు భాషలో మాట్లాడేస్తారని కానీ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అందరూ గెంతులేస్తారని కానీ ఎప్పుడూ బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పండి, బైబిల్ నోట్లో పెట్టడం రైట్ కాదు. అయితే 4వ వచనంలో 2:4లో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, దానికి వస్తాం. పరిశుద్ధాత్మ నింపబడినట్లు వాళ్ళకి ఎలా తెలిసింది? దానికి వస్తాం, దాని తర్వాత వస్తాం నెమ్మదిగా. మనం ఇంకా నింపుదల గురించి, బాప్తిసం గురించి ఇంకా మాట్లాడలేదు. మనం బాప్తిజం గురించి మాట్లాడాలి, నింపుదల గురించి మాట్లాడాలి. అవి వచ్చినప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సారీ, నేను చాలా స్కిప్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ అంశమే అటువంటిది. కొంచెం నెమ్మదిగా వెళ్తేనే ఫస్ట్ వ్యక్తిని గురించి అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఓకే, అపోస్తలులు ఏ విధంగా పరిశుద్ధాత్మను అనుభవించారో చూద్దాం. 15వ అధ్యాయం 28వ వచనం, అపోస్తల కార్యాలు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటి కంటే
ఎక్కువైన ఏ భారంను మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ఓకే. ఇదే సందర్భం అంటే సున్నతి విషయంలో పౌలు బర్నబాస్కిని అక్కడ సంఘాలకి చాలా వాగ్వివాదం జరిగింది. పౌలు ఆ వాగ్వివాదంలో గెలలేకపోతాడు, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతాడు. సో ఇప్పుడు అపోస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ అపోస్తలులు అందరూ కూర్చుని కూడా పెద్దలందరూ కూర్చుని ఏంటి సున్నతి చేసుకోవాలా విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారు, లేకపోతే సున్నతి చేసుకోక్కర్లేదు, ధర్మశాస్త్రం కిందకి వారిని తీసుకురావాలా, తీసుకొని రావక్కర్లేదా, ఈ విషయంలో చాలా ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు పేతురు, ఇందాక మనం చదువుకున్నాం, పేతురు కొర్నేలి విషయంలో జరిగిన సందర్భాన్ని కోట్ చేసి అవన్నీ చెప్తాడు. ఇదిగో నేను వెళ్ళకూడదు అనుకున్నాను, తినకూడదు అనుకున్నాను, అయితే ఆత్మ నాతో మాట్లాడి 10వ అధ్యాయము 19వ వచనం, ఆత్మ నాతో మాట్లాడి ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారని చెప్పి కొర్నేలి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కూడా మన వెళ్ళే భాషలో మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా నేను బాప్తిసం ఇచ్చానని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత పౌలు కిని ఈ బర్నబాకిని వాళ్ళు మాట్లాడి ఒక లేఖ రాస్తారు. అన్య జనాంగానికి, యూదులకు కానీ క్రైస్తవులకు అంటే మనలాంటి వారికి వాళ్ళు ఒక లేఖ రాస్తారు. లేఖ రాసి ఏమని అంటారంటే, అపోస్తలులకును పెద్దలకును సంఘం అంతటికి తోచింది. ఏమని తోచింది? వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా 23వ వచనం నుంచి చదువుతున్నాను. అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్య జనులుగా నుండిన సహోదరులకు శుభము. సో వీళ్ళందరూ కలిపి పెద్దలు, అపోస్తలులు, సహోదరులు వీళ్ళందరూ కలిపి అంత్యొకయ సంఘంలోని, సిరియాలో ఉన్న సంఘంలోను, కిలికియాలో ఉన్న సంఘంలోను యూదులు కాని వారు అన్య జనాంగంగా ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నారు. రాస్తూ వారి అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నారు. వారి అభిప్రాయాన్ని పంచుకుంటూ ముగిస్తూ ఉన్నప్పుడు ఏమన్నారో చూద్దాం. ముగిస్తూ ఉన్నప్పుడు ఏమన్నారు? ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని ఎవరెవరికి తోచిందట? పరిశుద్ధాత్మకు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు పరిశుద్ధాత్మని? వాళ్ళ మీటింగ్ లోని ఒక వ్యక్తిలా సో వాళ్ళ గుంపుగా కూర్చుంటే ఆయన కూడా మధ్యలో కూర్చున్నట్టుగా, అంటే శారీరకంగా మీరు ఊహించుకోవద్దే, మళ్ళానే మానవ స్వరూపంలో ఊహించుకోవద్దు. వారి మాటలతో ఆయన ఏకీభవిస్తున్నట్లుగా ఒక వ్యక్తి వారితో ఉన్నట్లుగా చూసి లేఖలో స్పష్టంగా రాస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడికి తోచింది, మాకు తోచింది. ఎంత విచిత్రం ఇది! అఫ్ కోర్స్ అపోస్తలుడు ఆ మాట రాయగలుగుతారు, ఎందుకంటే వాక్యము వారి ద్వారా వచ్చింది కాబట్టి. మనం బిబ్లియాలజీలో స్పష్టంగా చూసుకున్నాము. దైవావేశము అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే కనుక ఈ విషయాలు మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముడు వారి చేత వాక్యం రాయించుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు స్పష్టంగా ఈ విషయాలను రాయగలిగారు. సో ఇక్కడ కూడా ఆత్మ వారితో పాటు ఒక వ్యక్తిలాగా ఉండడాన్ని చూస్తున్నాం. అదేవిధంగా 10వ అధ్యాయంలో పేతురు విషయంలో కూడా మనం చూసినట్లయితే పేతురుని ఆత్మ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్దాం. పరిశుద్ధాత్మ యేసు ప్రత్యామ్నాయం 16వ అధ్యాయము 7వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నానని చెప్పి యేసు ప్రభు తన శిష్యులతో ఆయన చనిపోయే ముందు, తిరిగి లేకపోయే ముందు, ఆరోహణ అవ్వకబడ ముందు ఆయన మాట్లాడుతున్న మాటలు. సత్యం వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవడం మీకు చాలా మంచిది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమునకు ఒప్పుకొనజేయును. ఓకే, చాలు. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే యేసుప్రభు, ఇప్పటి వరకు యేసుప్రభుతో అన్నారు. యేసుప్రభు వారికి చాలా సహాయం చేస్తూ ఉన్నాడు, వారికి నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు, ప్రార్థన చేయడం నేర్పిస్తూ ఉన్నాడు, ఏ విధంగా సువార్త ప్రకటించాలని నేర్పిస్తున్నాడు, వారిని వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టమని అంటూ ఉన్నాడు, స్వస్థతలు చేయమని అంటూ ఉన్నాడు, వారికి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తున్నాడు, పాత నిబంధనలో ఉన్న వాక్యాలని అర్థమయ్యేటట్లుగా వారికి బోధిస్తున్నాడు, రాబోయే
కాలం గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న విషయాలు కూడా వారికి అర్థమయ్యేటట్లుగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి గురించిన, తండ్రిని గురించిన జ్ఞానము వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇలా బోధిస్తూ ఉన్న యేసు, వారికి నేర్పిస్తున్న యేసు, వారి అడుగుజాడలో, యేసు అడుగుజాడలో వీరు నడుస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 3-3.5 సంవత్సరాలు యేసు అడుగుజాడలో వారు నడుస్తూ ఉంటుండగా ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు దుఃఖపడద్దు. ఎందుకు? నేను వెళ్ళడమే మీకు ప్రయోజనం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దుఃఖపడాలి యేసుప్రభు వెళ్ళిపోతే? 6వ వచనం, నేను ఈ సంగతుల మీద చెప్పినందుకు మీ హృదయము దుఃఖంతో నిండి ఉన్నది. యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకు బాధపడాలి? మీకు మంచి స్నేహితుడు మీద మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకో, చచ్చిపోయాడు అనుకో, బాధపడతారా బాధపడరా? సో శిష్యులతో చాలా రోజులు ఉండి వాళ్ళతో సాంగత్యం చేసి ఉన్నప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక బోధకుడిని మిస్ అవుతున్నారు కదా. మిస్ అవ్వబోతూ ఉన్నారు వాళ్ళు ఏదో కదా. యేసుప్రభు చనిపోయినంత మాత్రం ఏమి అయిపోదు. యేసుప్రభు తిరిగి లేస్తాడు, ఆరోహణ అవుతాడు, తండ్రితో ఉంటాడు. అది పెద్ద ఇబ్బంది ఏమి కాదు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, ఆయన పూర్తిగా నశించిపోవట్లేదు. విశ్వాస కూడా పూర్తిగా నశించిపోడు. కాకపోతే వీళ్ళు ఏదో మిస్ అవ్వబోతూ ఉన్నారు. ఏం మిస్ అవ్వబోతున్నారంటే, వాళ్ళతో ఉన్న క్లోజ్ కంపానియన్ మిస్ అవ్వబోతున్నాడు. వారికి బోధించే వారిని మిస్ అవ్వబోతున్నారు. వారికి నేర్పించే వాడిని వాళ్ళు మిస్ అవ్వబోతున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం. అంటే ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతారా మిస్ అవ్వరా? ఏం చెప్తున్నాడు యేసుప్రభు? ఆయన బదులు ప్రత్యామ్నాయాన్ని పంపుతున్నారు. నేను వెళ్ళిన ఎడల వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు స్థలములోకి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు. ఇప్పటివరకు యేసు ప్రభుని ఎలా అనుభవించారో ఇక్కడి నుంచి పరిశుద్ధాత్ముని వాళ్ళు అలా అనుభవించబోతున్నారు. ఒక డిఫరెన్స్ ఉంది. యేసు ప్రభుని మానవునిగా అనుభవించారు, శరీరంలో రక్త మాంసాలతో అనుభవించారు. ఇప్పుడు ఆ రక్త మాంసాలు అనుభవించరు, కానీ వ్యక్తిని అనుభవించబోతున్నారు. ఆ స్వభావాన్ని, అదే బోధని, అదే కరెక్షన్స్ని, అదే నేర్పుదల్ని, అదే విధంగా వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని అనుభవించబోతున్నారు. కానీ మానవ శరీరంలో ఉన్న దైవత్వాన్ని కాదు, వ్యక్తిగా ఉన్న దైవత్వాన్ని వాళ్ళు అనుభవించబోతూ ఉన్నారు. వారు యేసుని తాకారు, విన్నారు, యేసుతో తిన్నారు, యేసు వారితో నడిచాడు, వారిని ప్రోత్సహించాడు, సరిదిద్దాడు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మలో చూడబోతున్నారు. నిజానికి శిష్యులకు పరిశుద్ధాత్ముడు అవసరం. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. యేసు ప్రభు వెళ్ళడమే వాళ్ళకి ప్రయోజనకరము. పరిశుద్ధాత్ముడు రావడము వారికి అవసరము. పరిశుద్ధాత్ముడు వస్తేనే వాళ్ళు ఇంకా నేర్చుకోగలుగుతారు. ఓకే, శిష్యులు ఎలా అనుభవిస్తూ ఉన్నారు అంటే, యేసు ప్రభుని ఒక వ్యక్తిలాగా అనుభవిస్తూ ఉన్నారు. ఫిలిప్పు విషయంలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉండొచ్చు. ఒక చోటకి వెళ్ళమని ఫిలిప్పుని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళమని కూడా ఫిలిప్ని ప్రేరేపించినట్లుగా చూస్తూ ఉంటాం. ఒక చోట పౌలు వాళ్ళ చిన్న ఆసియాలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటే యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. సో యేసు ఆత్మ వారిని వెళ్ళనిచ్చింది, వెళ్ళనివ్వకపోవడాన్ని, వాళ్ళని ప్రేరేపించిన ఈ విషయాలన్నీ కూడా చూసినప్పుడు ఒక వ్యక్తి నన్ను వెళ్ళనివ్వట్లేదు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇందాక ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. అతను వాళ్ళ అమ్మగారు ఒక విషయంలో బలవంతం చేస్తూ ఉంటే ఏమన్నాడంటే, వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరు, మాటలు మాత్రమే, ఫోన్లో మాత్రమే మాట్లాడు. నన్ను ఈ విషయంలో బలవంతం చేస్తున్నాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నాకు చేయడానికి ఇష్టం లేదు కానీ మా అమ్మగారికి ఇష్టం కాబట్టి చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? శరీరం ఇక్కడ లేదు, రక్త మాంసాలు ఎక్కడో ఉన్నాయి, కానీ ఆమె స్వరము ద్వారా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రేరేపించబడి చేస్తూ ఉన్నారు. ఈ కుర్రవాడు అలా చేస్తున్నాడు. అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలంటే, పౌలు కానీ, ఫిలిప్పు కానీ, అపోస్తులు కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉండగా కొన్ని స్థలాలకు వెళ్ళడం లేదు, కొన్ని స్థలాలకు పంపించాడు, కొన్ని స్థలాలకు వెళ్ళమని ప్రేరేపించాడు. వీళ్ళేమంటున్నారంటే, పరిశుద్ధాత్మను మమ్మల్ని ప్రేరేపించి పరిశుద్ధాత్మ చేసి నడిపించాడు అని చెప్పి వీళ్ళు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కొర్నేలి దగ్గరికి వెళ్ళను అంటే పరిశుద్ధాత్ముడు నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మ మాట్లాడి బలవంతం చేసి నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాము. అన్య జనానికి కావలసిన ఏంటి లెటర్ రాయాలి అనుకుంటే, మాకును పరిశుద్ధాత్మునికి ఈ విధంగా తోచింది అని వారు రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
ఓకే, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని బోధల గురించి కూడా మనం తెలుసుకోవాలి. కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అందు గురించి ఈ విషయాన్ని నేను పెట్టబోతూ ఉన్నాను. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఆయన ఒక వ్యక్తి అన్న విషయం అర్థమైందా? శక్తి కాదు, ప్రభావం కాదు, ఆయన ఒక వ్యక్తి. ఫైన్ 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 కదా. తర్వాత మనం నింపుదల గురించి, లేకపోతే ఈ గాలి గురించి, భాషల గురించి, వాటి గురించి తర్వాత మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం. ఆయన వ్యక్తి, ఆయన శక్తి కాదు. చుట్టూ మళ్ళా నేను చెప్తూ ఉన్నాను, ఆ చుట్టూ నా పరిస్థితులను బట్టి ఇంకో పరిశుధాత్ముడు వచ్చేసాడు, ఏదో పూనకం వచ్చినట్లుగా ఫీల్ అవ్వకూడదు. అది కాదు. పరిశుధాత్మ అంటే ఊగిపోవడము, లేకపోతే కదిలిపోవడము, అరిచేయడము, భాషలు, స్వస్థతలు, అద్భుతాలు, ఇవి కాదు పరిశుధాత్ముడు అంటే. పరిశుధాత్ముడు ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్లీ చాలా మంది పరిశుద్ధాత్మను కొన్ని శక్తి కార్యాలతోనూ, చాలా మంది పరిశుద్ధాత్మను కొన్ని అట్మాస్ఫిరిక్ ప్రెజెన్స్ తోని మార్చేశారు, భావోద్రేకాలకి మార్చేశారు. లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు చక్కగా లైటింగ్ వచ్చి పోతుంటే, మంచిగా మ్యూజిక్ టక్ కొడుతూ ఉంటే అదేదో పరిశుద్ధాత్ముడి కింద ఫీల్ అవుతున్నాడు. కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన మాట్లాడతాడు, ఆయన సరి చేస్తాడు, సరిదిద్దుతాడు. ఆయన మనకి యేసుని గురించి సాక్ష్యం ఇస్తాడు. సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు, మనల్ని నింపుతాడు, మనకి యేసుని అర్థమయ్యేటట్లు ఇంకా చక్కగా చేస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు. కొన్ని స్థలాలకి వెళ్ళమంటాడు, కొన్ని స్థలాలకి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. సో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతామో, ఒక స్నేహితుని గురించి ఎలా మనం భావిస్తామో, ఆ విధంగా పరిశుద్ధాత్మ గురించి భావించాలి. ఈ విషయంలో కొన్ని తప్పిదాలు కూడా జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల. ఏంటా తప్పిదాలు అంటే, కొంతమంది ఏమి ఆలోచించకుండానే ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ఇదిగో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు అంటూ ఉంటారు. మన దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మనం సరి చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చనిపోయారు. ఆయన చక్కగా పనిచేశాడు, చాలా శ్రమ పడ్డాడు, మంచి క్రైస్తవుడు ఆయన. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదో చిన్నగా మ్యూజిక్ వినబడితే అదిగో ఆయన వచ్చేసాడు అంటే నేనేమంటాను, లేదురా ఆయన రాలేదు, నాకు తెలుసు ఆయన గురించి. మ్యూజిక్ని బట్టి ఆయన వచ్చారని నేను అనుకుంటా, అదేదో రికార్డెడ్ మ్యూజిక్, అది ఆయన ప్లే చేసింది కాదు, ఆయన చనిపోయాడు అని చెప్పి ఎలా స్పష్టంగా చెప్పగలుగుతాము? పరిశుద్ధాత్మని గురించి ఎవరైనా తప్పు మాట్లాడుతున్నప్పుడు ప్రేమతో వారిని సరి చేయడంలో ఎటువంటి తప్పిదము లేదు. ఎందుకంటే దేవుణ్ణి గూర్చిన నింద, దేవుణ్ణి గూర్చిన తప్పుడు బోధల్ని మనము సరి చేయాల్సిన అవసరత మనకి చాలా అవసరం. ఈ విషయంలో తప్పిపోయిన వారు చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇవన్నీ మనకేం అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు అని అనుకుంటారు. లాస్ట్ వీక్ కూడా అనుకున్నాం, ప్రేమ ఉంటే చాలు, ప్రేమ అలా నేర్చుకుంటాం. దేవుణ్ణే తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ప్రేమించడం ఎలా వస్తుంది మనకి? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు ప్రేమించడం ఎలా వస్తుంది? దేవుణ్ణి తెలుసుకోవడమే అదేదో కష్టంగా ఉందని ఫీల్ అయితే ప్రేమించడం ఎలా నేర్చుకుంటాం మనం? క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క కార్యాలు, ఆత్మీయమైన కార్యాలు చేయాలి అంటే ఆత్మీయమైన దేవుణ్ణి మనము తెలుసుకోవాలి, ఆయన మనము అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోకుండా నేను ఆత్మీయంగా జీవిస్తానంటే నాకు వాక్యం అక్కర్లేదంటే, వాక్యానుసారము కానిది ఏదైనా ఆత్మీయమైన సారమైంది కాదు, ముమ్మాటికి కానే కాదు. రండి కొన్ని సిద్ధాంతాలని మనం చూద్దాం, ఇవి ఏ విధంగా తప్పుడు సిద్ధాంతాలు అయి ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంచుమించుగా క్రీస్తు శకం 215లో 3వ శతాబ్దంలో ఆరంభమైంది. ఏమిటి అంటే సెబిలినిజం. సెబిలినిజం అనేది ఏం చెప్తూ ఉంటుంది అంటే, దేవుడు కేవలం ఒక్కడే, దేవుడు ఒక్కడే వ్యక్తి. ఆయన ఆయా రోజుల్లో ఆయా రకాలుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా అంటే, తండ్రిగా సృష్టిలోను ధర్మశాస్త్రంలోను పాత నిబంధనలోను కనిపించాడు, కుమారుడిగా క్రొత్త నిబంధనలో కనిపించాడు, ప్రస్తుతము పరిశుద్ధాత్ముడిగా సంఘంలో కనిపిస్తూ ఉన్నాడనే సిద్ధాంతం. మోడలిజం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటూ ఉంటుంది. సో వీళ్ళ నమ్మేది ఏంటంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, వీళ్ళ ఫోకస్ ఏంటంటే బైబిల్ రైట్ అని చెప్పడం కోసం, బైబిల్లో ఒక్కడే దేవుడు కాబట్టి ఒక్కడే దేవుడు అని చెప్తూ ఆయా రకాల సమయాల్లో ఆయన వేరే వేరే విధంగా అవతారాలు ఎత్తాడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కాదు, కానీ తాత్కాలికమైన పాత్రగా, లేకపోతే తాత్కాలికంగా దేవుడే ఆయా రకాలుగా కనబడుతున్నట్లుగా చెప్తూ ఉంటారు. ఈ వాదన ఏ విధముగా కూడా వాక్యానుసారమైన వాదన కాదు. ఓకే, ఒకవేళ ఈ వాదన రాంగ్ అవడానికి మీ దగ్గర ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా?
మీరు ఏ విధంగా ఈ వాదన రాంగ్ అని చెప్పగలరు? ఇది రాంగే. ఏ విధంగా ఈ సిద్ధాంతం తప్పు అని నిరూపించగలుగుతారు? తండ్రి గురించి తెలుసుకున్నారు, కుమారుని గురించి తెలుసుకున్నారు, పరిశుద్ధాత్మని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఏ యేసు విధంగా? యేసు ప్రభు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన భూమి దగ్గర ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు. అవును, ఆ, అవును, సో అప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు. నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు అని ఉంటది అక్కడ. అవును. ఆది పరిశుద్ధాత్మ కాండంలో ప్రార్థన మన చేసుకుంటున్నప్పుడు మన రూపంలో మన స్వరూపంలో మన నరుని చేయడం అంటారు. అక్కడ ముగ్గురు కనబడతారు. ఇది ఆది కాండంలో ఓకే. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని చేయడం అంటారు. బహువచనం అక్కడే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కడే, కానీ ఆయనలో బహుళత్వము ఉండడాన్ని మనం చూస్తున్నాం. సో వీళ్ళ ముగ్గురు ఒకరు కాదు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుధాత్మ కాదు, పరిశుధాత్మ తండ్రి కాదు. ఈ విషయము బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇందాక సురేష్ అని చెప్పినట్లుగా కూడా చాలా సందర్భాల్లో మనం ఇద్దరిని కానీ లేకపోతే ముగ్గురు కింద కానీ చూడటము జరుగుతూ ఉంది. సో ముగ్గురు ఒకలే అయితే కనుక ఎవరికి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు? అలా కాదు. సో ఇది కరెక్ట్ సిద్ధాంతం అయితే కాదు. దీన్నే నేను ఒక చిత్రం కింద చేశాను, కొంచెం మీకు అర్థమవుతుందని, కనబడుతుందని అనుకుంటూ ఉన్నాను. ఒకడే దేవుడు. ఆయన సృష్టించినప్పుడు తండ్రిగా పిలువబడ్డాడు. తర్వాత లోకానికి వచ్చినప్పుడు కుమారుడిగా పిలువబడ్డాడు. మరలా ఆయన ప్రస్తుతానికి ఆత్మీయంగా కనబడుతున్నాడు ఆ పరిశుద్ధాత్మని కింద. సో అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఈ వాదన సరి కాని వాదన. రెండవది సోసినియనిజం ఏం చెప్తూ ఉంటుందంటే, అది ఇంచుమించుగా 1600 1700 శతాబ్దంలో వచ్చింది. అది ఏం చెప్తుంది అంటే, పరిశుద్ధాత్ముడు ఒక శక్తి, ఒక ప్రభావం తండ్రి నుంచి మానవుడి దగ్గరికి వస్తూ ఉంది. ఒక శక్తిలాగా వస్తూ ఉన్నాడు, ఒక ప్రభావంగా వస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పుకుంటూ వచ్చాం కదా, ఈ గాలి, తుఫాన్లు, లేకపోతే గందరగోళం, వీటిని ఒక శక్తి కింద వస్తూ ఉంటాడు. ఆయన వ్యక్తి కాదు, ఆయనలో వ్యక్తిత్వం లేదు అన్నట్లుగా చిత్రీకరించి సోసినియనిజం అనేది వచ్చింది. అయితే వీళ్ళు కూడా ఎందుకు భ్రమపడుతున్నారు? ముందు వారేమో ఏ విధంగా అయినా వాక్యం రైటే, వాక్యం ఒకడే దేవుడు అని చూపించుకోవాలి, మన మోనోథియిజమా కాబట్టి మనం ఒకడే దేవుడు అని చెప్పుకోవాలని చెప్పి బయలుదేరి వాళ్ళు కావాలని తప్పులు చేశారు. ఇక్కడ కూడా ఏమిటి అంటే, చాలా చోట్ల పరిశుద్ధాత్మని శక్తి అని చూపించాలని, పరిశుద్ధాత్మని ఒక ప్రభావం అని చూపించి, ఇదిగో శక్తి వచ్చింది మీ మీదకి, అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చాడు, జనాలను పడేయడం, ఇవన్నీ చూపించడం కోసం సోషలిజంలో ఏం చేశారంటే, పరిశుద్ధాత్మ వ్యక్తి అంటే ఇప్పుడు ఇవన్నీ చూపించడానికి ఉండదు కాబట్టి వాటి నుంచి వీటికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇది కేవలము శక్తి లేదా ప్రభావం, వ్యక్తి కాదు అని చెప్పే ఒక లిబరల్ థియాలజీ ఇది కూడా సరైనది కాదు. దేవునికి మనుషునికి మధ్యలో ఒక శక్తి లాగా, ఒక ప్రభావం లాగా వస్తూ ఉన్నట్లుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. చాలా మంది లిబరల్ థియాలజియన్స్ ఈవెన్ మోడర్న్ లో కూడా ఈ విధంగా బోధిస్తూ, ఈ విధంగానే భావిస్తూ ఉన్నవారు చాలా మంది ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సిద్ధాంతం కూడా సరి అనేది కాదు. ఇప్పుడే అనేకమైన వచనాలతో ఆధారంగా మనం చూసాము. దేవుడు ఒక వ్యక్తి. ఆధునిక మోడర్న్ లిబరల్ థియాలజీ ఇది కొంచెం విభిన్నంగా కూడా ఉంటుంది. ఇంచుమించుగా 19వ శతాబ్దం నుంచి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఏమిటి అంటే, ధర్మశాస్త్ర విశ్వాసాల కంటే మానవ నైతిక, దైవిక, ఆధ్యాత్మిక అనుభవాల మీద ఎక్కువ దృష్టి పెట్టేది పరిశుద్ధాత్ముడు. అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క దైవ శక్తులను కానీ లేకపోతే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ పూర్తిగా విడిచిపెట్టి, ఒక వ్యక్తి నైతికంగా, ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటే కనుక పరిశుద్ధాత్మను ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతేగాని పరిశుద్ధాత్మని ఒక వ్యక్తి కింద చూడలేకపోతూ ఉంటారు. తర్వాత భారతీయనిజం అనేది తీసుకొచ్చాడు. ఇది కొంచెం ఏం చేశాడు అంటే, ఈ సిద్ధాంతాలను కరెక్ట్ చేయడం కోసం త్రిత్వంలో వ్యక్తులు అనడం కంటే, వ్యక్తి అనడం కంటే ఒక ఉనికి, ఒక రూపం అంటే బాగుంటుంది. వ్యక్తి అనేటప్పటికీ మనం ఏకదేవుడు
అద్వితీయ దేవుడు అన్నదానికి సెట్ అవ్వట్లేదు కదా అని చెప్పి కొంచెం మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు న్యూ ఆర్థోడాక్సీ కూడా ఇలా ఫాలో అవుతూ ఉంటారు. ఈ పదాలు కొంచెం అటు ఇటు అయినప్పటికీ కొంతమంది సిసి రైరీ లాంటి వాళ్ళు ఏమంటారంటే వ్యక్తి అనే పదమే స్పష్టంగా ఉంది, ఈ ఉనికి లేకపోతే రూపం అనే పదం కంటే ఈ ఉనికి రూపం అనగానే మరలా వ్యక్తి కానీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఒకటే దేవుడు 3 రకాలుగా కనిపించాడా అన్న దాంట్లోకి వెళ్ళిపోతుందని భావించే వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ప్రతి పదము ప్రతి అక్షరము గ్రామాటికల్గా లేకపోతే ఆత్మీయంగా ఏం జరుగుతుంది, దాని యొక్క అర్థం ఏమిటి, సందర్భం ఏమిటి, ఆ సందర్భం ధనార్థం ఏమిటి అని చెప్పి ఆచి తూచి ప్రజలు మాట్లాడడానికి ప్రయత్నించారు. ప్రజలు దాన్ని నిర్వచనాలు చేయడానికి ప్రయత్నించారు. నిర్వచనాలు చేయడాన్ని బట్టే ఈ త్రిత్వము అనేది వచ్చింది. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, త్రియేక దేవుడే అంటున్నాడు. ఈ సర్కిల్స్ పెద్దవి చిన్నవి అని చూడద్దే, పరిశుద్ధాత్మలో కొంచెం అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్ద సర్కిల్ వచ్చింది. అన్ని ఒకే సర్కిల్ చేయడానికి ట్రై చేశాను కానీ టైం దొరక్క చేయలేకపోయాను. ఇది పీపీటీలో చేయలేదు, అంత లేటెక్లో చేశాను కాబట్టి కొంచెం అలా నెక్స్ట్ టైం ఇమేజెస్ కరెక్ట్గా పెడతాను. ఓకే, ముగ్గురు వేరు వేరు ప్రత్యేకమైన వ్యక్తులు, ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే, ఆయనలో బహుళత్వము ఉంటూ ఉంది. భారతీయనిజం కానీ మోడలిజం కానీ ఏం చెప్తుందంటే ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు లేరు, ఒక్కడే వ్యక్తి ఉన్నాడు, ఆయనలో 3 రూపాలు 3 అవతారాల కింద చూపెడుతుంటారు. అవన్నీ బైబిల్ ఒప్పుకునే సిద్ధాంతం కాదు. కానీ జనరల్గా మనకు అర్థమైన రీతిలో చూస్తే కనుక బైబిల్ ఒప్పుకునే సిద్ధాంతము మొదటిది ఏమిటి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడే అంటున్నాడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అఫ్ కోర్స్ మనం పరిశుద్ధాత్మ యొక్క దైవ లక్షణాల గురించి చూడలేదు, వాటిని కూడా నెక్స్ట్ క్లాస్లో మనము పరిశుద్ధాత్మ యొక్క దైవ లక్షణాలని మనము చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఒక ట్యాబ్లెట్ ఫామ్లో పెట్టాను. సెబిలియస్ అనే ఆయన ఈ సెబిలియనిజం అనేది తీసుకొచ్చాడు. ఫేస్టస్ సోసినస్ అనే ఆయన సోషియనియనిజం అనేది తీసుకొచ్చాడు. ఆధునిక యుగంలో లిబరల్ థియాలజీ కూడా ఉంటుంది, మోడర్న్ లిబరల్ థియాలజీ కూడా ఉంటుంది. ఇంచుమించుగా 20వ శతాబ్దంలో కార్ల్ బార్త్ తీసుకొచ్చిన మాడిఫైడ్ థియాలజీ ఉంటుంది. అర్థం చేసుకోవాలి, చాలా వరకు మహమ్మదీయ సహోదరులు కూడా ఇవన్నీ చదువుతారు. ఇవన్నీ చదివి ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా, దేవుడు ఒక్కడే కదా. సో దేవుడు ఒక్కడే అయినప్పుడు ఈ కన్ఫ్యూజన్లు ఎందుకు? ఈ థియాలజీలో ఏది మీరు తీసుకుంటూ ఉన్నారు? ఫస్ట్దే తీసుకోవాలి కదా, ఒక్కడే దేవుడు ఉన్నాడు, 3 రూపాల్లో ఉన్నారని తీసుకోవాలి. 3 రూపాయలు లేడు, ఒకడే దేవుడు ఉన్నాడు, యేసుప్రభు దేవుడు కాదు అని వాళ్ళకి నచ్చిన దాన్ని పట్టుకొని వేలాడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో చెప్పారని కాదు, కానీ వాక్యము స్పష్టంగా ఒక విశ్వాసికి ఏమి చూపెడుతూ ఉంది. మనం ఇందాక చూసినట్లుగా ఈ మొదటి భాగంలో ఉన్న తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని వాక్యము చూపెడుతూ ఉందా, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి మనము కూడా అభిప్రాయపడి దాన్ని తీసుకుంటూ ఉన్నామా? ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయనకు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ప్రభావము కాదు. అఫ్ కోర్స్ ఆయనలో ప్రభావం ఉంది, అఫ్ కోర్స్ ఆయనలో శక్తి ఉంది, ఆయనలో జగత్తు పట్టనంత శక్తి ఉంది, సృష్టించగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన సృష్టికర్త. అయితే ఆయన అది మాత్రమే కాదు, కేవలం శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన వ్యక్తి, ఆయనలో వ్యక్తిత్వం ఉంది. ఈ విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూడబోయేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడు. సో మీకు ఈసారి ఇవ్వబోతున్న ప్రశ్నాపత్రం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయనలో ఉన్న దైవ లక్షణాలు, దేవునికే ఉండాల్సిన దైవ లక్షణాలు పరిశుద్ధాత్మలో ఉన్నవి ఏమిటి అనేవి మీరు ఈ వీక్ హోంవర్క్ కింద చేయడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్ముడికి, దేవునికే ఉండాల్సిన లక్షణాలు పరిశుద్ధాత్మలో ఏమున్నాయి? ఆయన సృష్టికర్త, లేకపోతే ఆయన ఇష్టం వచ్చినట్లు చేయగలుగుతాడు, ఆయనలో సర్వసత్యం ఉంది, సర్వశక్తిమంతుడు. సో ఈ విషయాలు మీరు వాక్యానుసారముగా ఆయన దేవుడు అని మీరు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? అర్థమైంది కదా క్వశ్చన్ మీకు? మనం చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాత్రికాల సమయాన్ని సన్నిధికి వస్తూ ఉన్నాము, అనేక విషయాలను ముందు పెడుతూ ఉన్నాము. అవును ప్రభువా, మీరు వ్యక్తి అయి ఉంటూ ఉన్నారు. వ్యక్తిలాగా 3 వ్యక్తిత్వాల కింద మేము చూస్తూ ఉన్నప్పటికీ ఏక
త్రియేక దేవుని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మేము మర్చిపోకున్నట్లుగా మాకు ఎల్లప్పుడూ మా ముందు ఉంచమని, ప్రభు నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసే వాళ్ళతో మాట్లాడడము, వారిని సరిచేయడం మాకు నేర్పించమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు అనేక మంది వల్లే మేము కూడా భ్రమపడకుండా నువ్వు వ్యక్తివై అని గ్రహించి, నీ ఆత్మ వ్యక్తి అని గ్రహించి, ఆ విధంగా మేము మసలు కొనగలుగుటకు, ఆ విధంగా మేము అనుభవించగలుగుటకు సహాయం చేసి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.